అందరికీ మరణాతండి. ప్రియమైన స్నేహితులారా, ప్రభువైన దేవుని బట్టి మనకు శుభములు త్రియేక దేవుడు ప్రసాదించుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియులారా, లేఖనాలను మనం పరిశీలన చేస్తే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చూస్తే చివర నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని యొక్క దక్షిణ హస్తము నీతికి లోబడి ఉన్నది. అట్టి నీతి కలిగినటువంటి దైవహస్తము మానవులను ఆదుకుంటూ ఉన్నది. ప్రియమైన స్నేహితులారా, దేవుడు నిన్ను ఆదుకోవాలంటే నీవు నీతి కలిగి ఉండాలి. ఏమి నీతి అంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన అన్నట్లు దేవుని ఎడల భక్తి విశ్వాసాలు ఉండాలి, భయభక్తులు ఉండాలి, నమ్మకం ఉండాలి. ప్రియులారా, అదే నీతి. కష్టకాలంలో నాకు దేవుడే సహాయం చేస్తాడు, ఆయనే ఆదుకుంటాడు అనే నమ్మకమే నీతి. విశ్వాసం అనే నీతిని నీవు కలిగిన నాడు, అంటే నమ్మకాన్ని నీవు కలిగిన నాడు, అదే దేవుని హస్తమై నిన్ను ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చూచేటట్లు నీ కన్నుల ఎదుట ఈ అద్భుతాలను ఆయన పరచి, అంటే ఈ అద్భుతాలన్నింటినీ నీ కన్నుల ఎదుట చూపించి మరింత ఆత్మీయ బలము నీకు ప్రసాదించేవారై ఉన్నారు. నీతి అనే తన దక్షిణ హస్తాన్ని చాచి ఆనాడు దైవ జనాంగమైన ఇశ్రాయేలును ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించారు కదండి. నీతి అనే తన దక్షిణ హస్తాన్ని చాచి ఎడారిలో ఆయన చేదు నీళ్లను మంచినీళ్లగా మార్చారు. నీతి అనే తన దక్షిణ హస్తాన్ని చాచి బండ నుండి నీళ్లనిచ్చారు. నీతి అనే తన దక్షిణ హస్తాన్ని చాచి అమాలేకీయులపై విజయాన్ని ప్రసాదించారు. నీతి అనే తన దక్షిణ హస్తాన్ని చాచి ఆయన ఆ ఒక్క మనుషుల్లో నుండి వచ్చినటువంటి జనాంగాన్ని విస్తారమైనటువంటి జనాంగం మార్చారు. వృద్ధుడైనటువంటి అబ్రహాములో నుంచి వృద్ధిని తీశాడు. ఆయన వృద్ధి కలగజేశాడు. లక్షలాది జనాంగాలుగా మార్చేశాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కోట్లాది జనాంగంగా మార్చేశాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన మానవుల్లో నీతిని వెతుకుతున్నాడు. నీవు నీతి కలిగి ఉన్నావా? స్వార్థం కలిగి ఉన్నావా? స్వార్థం కలిగి ఉంటే దాన్ని నీలో నుండి తొలగించు, దాన్ని విసర్జించు, దానికి స్వస్తి చెప్పేయి. అది నీది కాదు. ఒకవేళ కలిగి ఉంటే పాతాళానికి వెళతావు. నీవు కలిగి ఉండవలసినటువంటిది నీతి. సర్వోన్నతుని నీతి. దాన్ని వెతుకు, వెంటాడు, దాన్ని అనుసరించు, ఆశ్రయించు. అది నిన్ను కాపాడుకుంటూ నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోకి నడిపిస్తూ నిన్ను పైవాడిగా నిలబెడుతుంది. అట్టి దివ్య పరంపర నిరంతరము నీ అంతరంగమును కొనసాగింపచేస్తూ నిన్ను నీ బిడ్డలను వర్ధల చేయునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, చిన్న ప్రార్థన మనం చేద్దాం. మహిమా స్వరూపుడు ప్రభువా, దేవుని మాటలు నిజమైన పలుకులు, శాతాను మాటలు వట్టి మాటలు. వట్టి మాట వట్టి దగును, గట్టి మాట గట్టి దగును అన్నారు మా తండ్రి. స్తోత్రములు గనుక నీ పరిశుద్ధమైనటువంటి దేవోక్తులు ప్రభువా, నీ పోలికలో ఉన్న బిడ్డలైన వారు అందుకుని ఆశ్రయించి ఫలించు భాగ్యవంతులుగా తేజరుటకు నీ కృప వెంబడి కృపను ప్రసాదించి మహిమనందమని ప్రాధేయపడుతున్నాను. దేవాదికి స్తోత్రములు. నీవు మహారాజు అయినావు. నీ బిడ్డలు నిన్ను చూస్తూ జీవించుచు వర్ధలు భాగ్యవంతులుగా చేయమని, అట్టి సహవాసము, అట్టి సౌఖ్యము నీవే అనుగ్రహించుమని, నీతి అను నీ దక్షిణ హస్తానికి ఇది సాధ్యమేనని నీ చేతికి అప్పగించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణత.